ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. ఓసారి అది పక్కన ఉన్న ఊళ్ళోకి వెళ్ళగా అక్కడ మిఠాయి దుకాణం చూసింది. మిఠాయిలు చూడగానే నక్కకు నోరూరింది. మిఠాయి దుకాణం వద్ద జనం డబ్బు ఇచ్చి మిఠాయిలు కొనడం చూసింది నక్క. తన దగ్గర డబ్బులు లేవు, మరి మిఠాయిలు ఎలా కొనాలి అని ఆలోచిస్తూ అడవిలోకి వెళ్ళింది నక్క. అప్పుడు నక్కకు ఒక ఉపాయం తట్టింది. ఎవరి వద్ద నుండైనా అప్పు తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటుంది. ఎవ్వరిని అడిగినా నక్కకు అప్పు ఇవ్వలేదు. చివరికి భూదేవిని అప్పు అడుగుతుంది నక్క. అమ్మా భూదేవి, నాకు డబ్బు అప్పుగా ఇవ్వు, కొన్ని రోజులలో తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది నక్క. నక్క మాటలు నమ్మిన భూదేవి సరే అని అప్పు ఇస్తుంది. నక్క చక్కగా ఆ డబ్బుతో మిఠాయిలు కొనుక్కు తింటుంది. కొద్ది రోజులు గడిచాక ఓ రోజు భూదేవి అడవిలో తిరుగుతున్న నక్కతో, ఏమైంది నక్క, నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు అని అడిగింది. అమ్మో, భూదేవి నన్ను డబ్బు అడుగుతుంది, ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు అంటే ఏమంటుందో అనుకొని అక్కడి నుండి కొండల్లోకి పారిపోతుంది నక్క. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత భూదేవి కనబడి, డబ్బు తిరిగి ఇస్తానన్నావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు నక్క అని అడుగుతుంది. అప్పుడు నక్క, బాబోయ్, భూదేవి ఇక్కడికి కూడా వచ్చేసింది అని అనుకొని సముద్ర తీరానికి పారిపోతుంది. కొంతకాలానికి భూదేవి మళ్ళీ తన డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతుంది. అక్కడి నుండి నక్క పారిపోయి జొన్న చేనుకు వస్తుంది. భూదేవి ఎక్కడ తనను పట్టుకొని డబ్బు అడుగుతుందో అని అటూ ఇటూ చూసుకోకుండా జొన్న చేలో పరిగెడుతుంది నక్క. అక్కడ ఒక జొన్న కంకి నక్క కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోతుంది. మళ్ళీ భూదేవి వచ్చి, ఏంటి నక్క ఇది, ఎప్పుడు డబ్బు అడిగినా పారిపోతున్నావు? నేను భూదేవిని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంటుంది, భూమి లేని చోటికి నువ్వు ఎలా పారిపోతావు? మర్యాదగా నా డబ్బు తిరిగివ్వు అని నిలదీస్తుంది. అప్పుడు నక్క, నువ్వు డబ్బు ఇచ్చినది 2 కళ్ళున్న నక్కక, ఒంటి కన్ను నక్కక అని భూదేవిని అడిగింది. 2 కళ్ళ నక్కకే ఇచ్చాను అని అంటుంది భూదేవి. అయితే ఇప్పుడు నేను ఒంటి కన్ను నక్కను, ఇంకోసారి నన్ను డబ్బు అడగొద్దు అని తుర్రుమంటుంది నక్క. నక్క జిత్తులమారిది అని తెలిసి కూడా తను డబ్బు ఇవ్వడం తన పొరపాటే అని అనుకొని వెళ్ళిపోతుంది భూదేవి.